చాలా విశేషమైనటువంటి 9గా చేసేటువంటి పూజలు అన్ని కూడా ఇట్ హ్యాస్ వెరీ హై గ్రేడ్ లింకప్. బాగా గుర్తుంచుకోండి. The statement has been made with entire accuracy that 5 hierarchies out of the 12 have passed out and the 7 remain. Developed manas in the earlier system, they passed out of the wave of manasic influence as far as their own nature is concerned. We must remember also that 9 is the number of initiation or of major initiations of manas, wherein man become a perfect 9 or literally is the number of the hierarchy. అంటే మనస్సు అంటుండే దాంట్లో వీడు చక్కగా విచ్చుకున్నటువంటి వాడు దీన్ని 9గా చెప్పారు. అంటే ఇంతకుముందు 5, ఇప్పుడు 4, దీన్ని 9గా చెప్పారు. సో ఇదంతా ఏంటంటే మనస్సు పొందేటువంటి ఇనిషియేషన్. జీవుడిలో మనస్సుగా ఉంటున్నటువంటి వాడుగా ఉన్నటువంటి ఇప్పుడు హయ్యర్ దానికి వీడు ఇనిషియేట్ అవ్వబడటం. అంటే ఇనిషియేషన్ అంటే ఎక్కడ జరుగుతుందంటే మనలో మనస్సు అనేటువంటి దానికి మనకి ఇనిషియేషన్ అంటే జరుగుతుంది. సో అప్పుడు మనస్సు ఉత్తమ లోకాల్లోకి చక్కగా విచ్చుకొని అది పనిచేయగలుగుతున్నట్టు. సో ప్రస్తుతం మనస్సు పొందబోయేటువంటి ఇనిషియేషన్ 9th ఇనిషియేషన్ గా చెప్పారు. This is from the standpoint of 3 systems, though his present system number may be 4. This is from the standpoint of the 3 systems, though his present systemic number may be 4. ఇది ఈ 3 సిస్టమ్స్ కి సంబంధించినటువంటి అంటే 3 సోలార్ సిస్టమ్స్ అన్నారు కదా, ఈ 3 సోలార్ సిస్టమ్స్ కి సంబంధించినటువంటి కార్యక్రమం. ప్రస్తుతం హిస్ సిస్టమిక్ నంబర్ ఈజ్ 4. అంటే వీడి యొక్క సిస్టమిక్ నంబర్, వీడి దీంట్లో ఉంటున్నటువంటి నెంబర్ ఏమిటి, వీడిది 4. అంటే 3గా ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు 4 అంటే 1 2 3గా వచ్చారు. ఈ 400 దాంట్లో వీడు 4గా ఉన్నాడు. వీడు ఇనిషియేటెడ్కి వీడు ఆ 3లోకి వీడు వెళ్తాడు. 4గా ఉన్నాడు, వీడు ఇనిషియేటెడ్కి ఆ 3లోకి వీడు వెళ్తాడు అనమాట. అంటే 3rd దాంట్లో నుంచి 4గా వచ్చాడు, వీడిది 4, వీడు ఇనిషియేట్ అవ్వాలి. అప్పుడు వీడు 3rd దాంట్లోకి వెళ్తాడు. ఈ కార్యక్రమం అంతా చేపడుతున్నటువంటిది మహాచౌహాన్ గారు. In occupying ourselves with these various statements and our scheme and its ruler, we have seen that this particular cycle or incarnation of his is one of great importance, not only to himself, but to the entire system. The planet logos of this scheme is primarily occupied with a particular group of units or of with those monads who vibrate to his key or colored by the same color as himself, answer to the same number, and are esoterically known by the same name. ఎవరెవరైతే అంటే ఏ మొనాడ్స్ అయితే కనుక ఈ హెవెన్లీ మెన్ దీంతో లింకప్ గా పనిచేస్తున్నాయో వాళ్ళకేనో ఆయనకి ఒక చక్కటి అనుసంధానం జరుగుతుంది. జీవుడుగా ఉన్నటువంటి వాడు వీడు ఆ హెవెన్లీ మెన్ తోటి లింకప్ అంటే వీడు మొనాడిక్ ప్లేన్ లో వీడు అడగాలి. ఫస్ట్ ఈగోయిక్ గా అవుతాడు, ఈగోయిక్ గా అయినటువంటి వాడు మొనాడిక్ గా అవుతాడు. మొనాడిక్ గా అయ్యేటికి వీడికినో ఆ హెవెన్లీ మెన్ కి ఒక క్లోజ్ రిలేషన్ అంటే హిస్టారికల్లీ దే బోత్ ఆర్ టర్మ్డ్ విత్ ద సేమ్ నేమ్ అన్న. అంటే ఎవడైతే ఆ స్థితిలోకి వెళ్తాడో వీడు 9th క్లాస్, వాడు 9th క్లాస్ అంటాడు. సో ఇద్దరిని ఒకే పేరుతో పిలుతారు. 9th క్లాస్ స్టూడెంట్స్ ని ఆక్యుపై ది డయాస్ అంటారు. అంతే. అప్పుడు ఇద్దరు అంటే ఇద్దరిని వర్తించినట్లు, ఇద్దరు బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ నేమ్ హిస్టారికల్. అదే అన్నమాట. స్కూల్కి సంబంధించినట్టు వాడి పేరు వేరుగా ఉండొచ్చు, కానీ స్కూల్కి సంబంధించినంత వరకు ఇద్దరు 9th క్లాస్ స్టూడెంట్స్ లోకి వెళ్తారు. అలా ఈ హెవెన్లీ మ్యాన్ యొక్క దీనికి ఈ ఆ ప్లేన్స్ వాడు చేరుట అంటే మొనాడిక్ ప్లేన్ లోకి వెళ్ళి అప్పుడు హెవెన్లీ మ్యాన్ తోటి కలిసి పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. మొనాడిక్ ప్లేన్ లోకి వెళ్ళేటికి అప్పుడు వీడికినను ఆ హెవెన్లీ మ్యాన్ కి ఒకటే స్థితిలోకి సంబంధించిన వాళ్ళుగా అవుతారు వాళ్ళు. One point here need emphasis: all monads pass at different times under the influence of the different planet loci, and all are found at some time in each scheme. This does not mean that every human unit passes a period of incarnation in each scheme. It means that on some one globe in every scheme, human units will be found either prior to physical incarnation between different egoic cycles, a totally different thing to periods between physical lives, between different rounds or manvantaras, or between the various root races and sub races. అంటే ఈ హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మొనాడిక్ గా స్థితికి వెళ్ళేటికి, ఈ స్థితిలోకి వెళ్ళేటికి వీళ్ళు ప్రతి స్కీమ్ లోనే వీళ్ళు వస్తున్నప్పుడు అంటే వీళ్ళు ఈ మొనాడ్స్ గా ఉన్నటువంటి వాళ్ళు వాడు ఒక స్కీమ్ వర్తిస్తున్నప్పుడు ఒక స్టూడెంట్ గా ఉండొచ్చు.
ఒక స్కీమ్ వర్తిస్తున్నప్పుడు వాడు ఒక టీచర్గా పనిచేయచ్చు. ఒక స్కీమ్ పనిచేస్తున్నప్పుడు వాడు ఒక ఎల్కేజీ స్టూడెంట్గా ఉండవచ్చు. బట్ ఇన్ వన్ ఆర్ ది అదర్ థింగ్స్ విల్ ఎగ్జిస్ట్. అంటే వాడు ఫిజికల్ ఫామ్గా అయినా వేరే స్కీమ్స్ పనిచేస్తున్నప్పుడు వీడు ఉండవచ్చు, లేదా వీడు ఈగోయిక్గా అయినా ఉండవచ్చు, లేదా బిట్వీన్ ఈగోయిక్గా ఉండవచ్చు. ఇలా అంటే ఫిజికల్ ఫార్మ్గా ఉంటారని కాదు, ఫిజికల్ ఫామ్గా కాకపోయినా వీళ్ళు వేరే స్కీమ్స్లో సమస్తము వీళ్ళందరూ కూడా ఉంటూ ఉంటారు. అంటే ఈ మొనాడ్స్ అన్నట్టుగా ఉంటున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎర్త్కి మాత్రమే లింకప్గా కాదు. కొందరు 5వ తరగతి ఇదే స్కూల్లో సంబంధించిన వాడు, కొందరు 7వ తరగతిలో ఉంటారు, కొందరు 3వ తరగతి, కొందరు 4వ తరగతి అన్నట్టుగా ఉంటారు. అంటే 7వ తరగతిలో ఉన్నటువంటి వాడికి వేరే ప్లానెట్ యొక్క ప్రభావంగా ఆ మొనాడ్స్ వాళ్ళకి వేరే ప్లానెట్కి టీచర్గా ఉంటారు. వేరే ప్లానెట్ ఈ మొనాడ్స్కి టీచర్గా ఉంటారు. ఆ మొనాడ్స్ కూడా ఇప్పుడు భూమి మీద ఉంటారు. ఆ మొనాడిక్గా ఉంటున్నటువంటి వాళ్ళు కూడా భూమి మీద ఉంటారు. వాళ్ళకి ఎర్త్ బేస్గా పనిచేయడానికి కాదు. వాళ్ళు సాటర్న్ ఈజ్ ద టీచర్ ఫర్ దెమ్. ఎగ్జాంపుల్, ఇంకో 5th మొనాడిక్గా ఉంటున్నటువంటి వాళ్ళకి మేబీ సమ్ జూపిటర్ ఇస్ ద టీచర్. 4th మొనాడిక్గా ఉన్నట్టు మేబీ వీనస్ ఇస్ ద టీచర్. సో వాళ్ళు ఒక్కొక్క ప్లేన్స్లో వాళ్ళు వర్తిస్తుంటారు. అంటే జీవులుగానే ఉంటున్నా, బట్ హ్యూమన్ యూనిట్స్గా వీళ్ళు పనిచేస్తున్నప్పుడు వీళ్ళకి ఒకటిగా ఉంటారు. ఒక హ్యూమన్ కింగ్డమ్ నుంచి కొంచెం ఎవాల్వ్ అయ్యి వీళ్ళు ఈగోయిక్గా అయినప్పుడు ఒక టైంలో ఉంటారు. అంటే వేరియస్ స్కీమ్స్ పనిచేస్తున్నప్పుడు వీడి ఒక ఎవల్యూషనరీ మార్గంలో వీళ్ళు కొందరు హ్యూమన్గా కనబడుతుంటారు, కొందరు ఈగోయిక్గా ఉంటారు, కొందరు మొనాడిక్గా ఉంటారు. వీళ్ళు ఇలా ఉంటున్నప్పుడు మొనాడిక్గా ఉంటున్నప్పుడు కూడా ఒక్కొక్క ప్లానెట్ కొన్ని మొనాడ్స్ని లీడ్ చేస్తుంది. అంటే వాళ్ళు స్టేజ్ ఆఫ్ లివింగ్ బట్టి, స్టేజ్ ఆఫ్ ఇనిషియేషన్ పొందిన దీన్ని బట్టి. As stated in various occult books, many of the present advanced humanity individualized on the moon chain and only took physical bodies in the earth chain during the 4th root race, thus escaping incarnation during the first 3 rounds and the first 2 races of the 4th round. First 2 races of the 4th round. సో ఎంతో మంది మూన్ చైన్ మీద ఉత్తమ స్థితులు పొందినటువంటి వాళ్ళు 4th రౌండ్లోకి వాళ్ళు దిగారు. ఎందుకంటే టు ఎస్కేప్ ఇన్కార్నేషన్, అంటే ఈ 4th ఉండడం దాని నుంచి హయ్యర్ ప్లేన్స్లోకి వాళ్ళు ఎవాల్వ్ అవ్వకూడదు అంటే దానికి వాళ్ళు 4th రౌండ్లోకి వచ్చారు వాళ్ళందరూ కూడా. అంటే భూమి మీద మానవులుగా ఉంటున్నటువంటి వాళ్ళు ఎంతో మహానుభావులు, మహర్షులు, చాలా ఉత్తమ సాధన చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ దేహములు అనేటువంటి తీసుకుని ఈ దేహములు అనేటువంటి బంధము లేదా ఈ దేహం యొక్క అవసరం అనేటువంటి స్థితుల్లో నుంచి హయ్యర్ ప్లేన్స్లోకి వాళ్ళు ఎవాల్వ్ అవ్వడానికి కావాల్సినటువంటి సాధన అనేటువంటిది 4th రౌండ్లో చేసుకోవడానికి వాళ్ళు దిగి ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఆఫ్ ది 4th రౌండ్ అది బాడీస్ ఇన్ ద ఎర్త్ చైన్ డ్యూరింగ్ ది 4th రూట్ రేస్. వాళ్ళందరూ కూడా 4th రూట్ రేస్లో వచ్చేటికి వాళ్ళందరూ కూడా 4th రూట్ రేస్లోకి దిగి ఉండేటికి వాళ్ళు ఒక హయ్యర్ ప్లేన్లోకి వాళ్ళు ఎవాల్వ్ అయ్యారు. ఎందుకంటే కనుక 4 ఇస్ ద లింకప్ అని చెప్పారు కదా మనకి. అందుగురించి ఆ కాస్మిక్ లింకప్ అనేటువంటిది పొందడానికి మూన్ చైన్ మీద ఉదాహరణకు మూన్ చైన్ మీద వాళ్ళు 10th క్లాస్ లాంటి స్థితి పాస్ అయ్యారు, 2 రోజులు కాలేజీకి వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు మళ్ళా 4th రూట్ రేస్లో వాళ్ళు పుట్టడం అనేటువంటి చేయడం చేత దే కెన్ ఎస్కేప్ ది ఇన్కార్నేషన్. వాళ్ళు కాస్మిక్ ప్లేన్ తోటి వాళ్ళకి లింకప్ అనేటువంటిది వచ్చేసింది. ఇంక ఈ దేహములు వీటి అవసరం లేనటువంటి స్థితిలోకి వాళ్ళు ఎవాల్వ్ అయిపోయారు వాళ్ళందరూ కూడా బికాస్ ఆఫ్ ది 4th రూట్ రేస్. 4th రూట్ రేస్లో పుట్టడం చేత అది వాళ్ళు పొందడం అనేటువంటి దానికి అనుకూలమైనటువంటి కాలంగా వాళ్ళు అప్పుడు జన్మించారు వాళ్ళందరూ కూడా ఆఫ్ ది 4th రౌండ్. ఇన్ ద interim they came under the planetary influence of another logos of a scheme and were occupied during that immense period of time in fanning the manasic flame and developing the attribute of manas, so that the Atlantean root race found them adequately equipped to cope with life conditions. సో వాళ్ళు ఇలా వర్తిస్తున్నటువంటి వాళ్ళు తర్వాత ఇన్ ద ఇంట్రీమ్ వాళ్ళు అలా 4th రూట్ రేస్లో పుట్టి అక్కడ వాళ్ళు సాధన చేసుకోవడం, అలాగే వేరే ప్లానెట్స్ యొక్క లింకప్గా వాళ్ళు సాధన అనేటువంటి జరిగి అట్లాంటియన్ రూట్ రేస్ అన్న 4th రూట్ రేస్ని వాళ్ళు అప్లిఫ్ట్ అవ్వబడటానికి కావాల్సినటువంటి అనుకూలమైనటువంటి కాలంగా వాళ్ళు స్వీకరించి వాళ్ళు అభివృద్ధి అవుతూ వాళ్ళు అప్లిఫ్ట్ అవుతూ 4th రూట్ రేస్ మొత్తం అప్లిఫ్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి ఇది చేసి పెట్టినటువంటి వాళ్ళు. The participation in the life and influence of the different schemes is effected in 4 different ways.
సో ఈ ఫోర్త్ స్కీమ్ అన్నటువంటిది లైఫ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ జీవుల మీద ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయాలు 4గా చెప్పారు. దాని వల్ల ఫోర్త్ స్కీమ్ ఉంది, అయితే దాని యొక్క ప్రభావం జీవుల మీద ఎలా ఉంది అనేటువంటి వివరాలు మనకి చెప్తున్నాను. ఫస్ట్, through passing the interim between egoic cycles of physical incarnation or the particular globe of their scheme, which numerically coincides with the particular other scheme whose influence is desired either from deliberate choice or karmically necessitated. The భూమి మీద ఉంటున్నటువంటి వాళ్ళు ఫిజికల్ ఇన్కార్నేషన్ గా ఉంటున్నటువంటి వాళ్ళు on the particular globe of their scheme, on the particular globe of their scheme అంటే earth, పర్టికులర్ గ్లోబ్ ఆఫ్ దేర్ అంటే మన యొక్క స్కీమ్ కి ఫోర్త్ స్కీమ్ కి ప్రధానంగా ఉంటున్నాడు అంటే ఎర్త్. అదే ఇన్ ఫ్యూచర్ మేబీ ఫిఫ్త్ స్కీమ్ ఉంది అనుకోండి, దానికి ప్రధానంగా పనిచేసేటువంటి పేరు అప్పుడు వేరే గ్లోబ్ లో. సో దీని యొక్క ఫోర్త్ స్కీమ్ కి ప్రధానంగా ఉంటున్నటువంటిది ఎర్త్. దానికి నేను ఆఫ్ ది పర్టికులర్ గ్లోబ్ ఆఫ్ దేర్ స్కీమ్ విచ్ న్యూమరికల్లీ కోయిన్సైడ్స్ విత్ ద పర్టికులర్ అదర్ స్కీమ్ హూస్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ డిజైర్డ్. ఇదే రకంగా ఫోర్త్ గా ఉంటూ ఉన్నటువంటి దాంతో దీనికి ఒక లింకప్ అనేది ఏర్పడుతుంది. అంటే భూమికి నేను ప్లస్ ఇదే నెంబర్ గా ఉంటున్నటువంటి ఇంకొక స్కీమ్ లో ఇదే నెంబర్ గా, అంటే మనకి ఈ ఫోర్త్ స్కీమ్ లో ఫిజికల్ గా ఉంటున్నటువంటి ఎర్త్, దీనికి ఒక న్యూమరికల్ లింకప్ ఉందండి అని చెప్తున్నారు. 4 కి దెర్ ఈస్ సమ్ న్యూమరికల్ లింకప్, అంటే ఈ 7 గా ఉంటున్నటువంటి వాటిల్లోకి దీనికి సహాయముగా లేదా దీని యొక్క కార్యక్రమం అనేటువంటిది చేయడంలో ఇంకొక ఇద్దరు దీనికి సహాయపడుతున్నారు అని చెప్తున్నారు. భూమి యొక్క నెంబర్ ఇస్ 4. సో ప్రధానమైనటువంటి కార్యక్రమం భూమి మీద సాగుతోంది. దీనికి హెల్పింగ్ గా ఇంకో ఈ న్యూమరికల్ గా ఇంకో ఇవి వర్తిస్తున్నారు అంటున్నారు. కార్మికల్లీ నెసెటెడ్ ఈచ్ గ్లోబ్ ఇన్ ఏ చైన్ ఈజ్ accurately linked with the chain of its own number and with the scheme of a similar number. For instance, globe 2, chain 2 and scheme 2 during round 2 are specially linked and vitalized and are the focal point of peculiar attention on the part of the logos of that scheme. మనం ఈ నెంబర్ అనేటువంటిది దీనికి చాలా లింక్ అవ్వాలి. గ్లోబ్ 2 మొత్తం 7లో ఇది సెకండ్ గ్లోబ్ అనుకోండి, అది దానిలో 7 పొరలు ఉన్నాయి. సో 7 పొరల్లో అది రెండో చైన్ లో ఉంది అనుకోండి, రెండో పొర. అలాగే అది రెండో స్కీమ్, అంటే ఈ మొత్తం ఈ సౌరమండలంకు సంబంధించినటువంటి దాంట్లో ఇది సెకండ్ స్కీమ్ అనుకోండి. అలా 2 2 2 ఒక లింకప్ ఉంది. అంటే దాని యొక్క ఇండివిజువాలిటీగా ఒకటి, మొత్తం సోలార్ సిస్టమ్ గా అది దాని యొక్క స్థానం ఒకటి. ఈ లింకప్ అనేటువంటిది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది, అది హయ్యర్ ప్లేన్స్ కి ఎవాల్వ్ అవ్వడానికి. Of the focal point of peculiar attention on the part of the logos of that scheme. Similarly, globe 2, chain 2 during round 2 in any scheme, such as the 5th, for instance, are aligned or connected esoterically with the second scheme. This gives opportunity for the units in the body of any logos to come under the influence of another logos and within his vibratory radiation. So ఈ నెంబర్ అంటుంటది ఇంకొక ప్లానెట్స్ తోటి లింకప్ అవడానికి దీనికి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇంకొక మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ అన్నటువంటి తయారవుతుంది లేదా ఈ నెంబర్ అన్నటువంటి వర్తించడంలో. దీని మీద ఒక గ్రేట్ అట్రాక్షన్ లేదా ఒక గ్రేట్ ఎనర్జీ అన్నటువంటి దీనిలో ఉంటూ ఉంటుంది. ఈ నెంబర్ లింకప్ అయ్యేటప్పటికి అప్పుడు దీనికి మిగిలిన ప్లానెటరీ వాటికి కూడా ఒక లింకప్ అన్నటువంటిది ఎక్కువగా ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ నెంబర్ లింకప్ అవడంలో ప్రధానమైనటువంటిది. సో ఈ స్కీమ్ ఇది ఈ విధంగా ఈ నెంబర్ లింకప్ గా చాలా హెల్ప్ఫుల్ అవుతోంది. ఒకటి ఫస్ట్ పాయింట్ చెప్పారు. సెకండ్ ఈస్ త్రూ ఏ డైరెక్ట్ ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ ద యూనిట్స్ ఇన్ ఇన్కార్నేషన్ ఇన్ ఎనీ స్కీమ్ టు సమ్ గ్లోబ్ ఇన్ అనదర్ స్కీమ్ వేర్ దే ఆర్ సబ్జెక్టెడ్ టు ద స్టిమ్యులేషన్ అండ్ వైబ్రేషన్ పెక్యులర్ టు దట్ స్కీమ్. సో ఈ నెంబర్ గా వర్తిస్తున్నట్టు ఈ స్కీమ్ లో ఇంకా 6 గ్లోబ్స్ ఉన్నాయి, 7 గ్లోబ్స్ టోటల్. సో ఒక గ్లోబ్ కి ఇంకొక గ్లోబ్ కి ఒక వైబ్రేషన్ అనేటువంటిది, వైబ్రేషన్ అంటే దీని యొక్క రుచులు దాని యొక్క గుణాలు ఒకటిగా అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా వర్తిస్తున్నాయి. అంటే ఈ ఎర్త్ స్కీమ్ యొక్క దీనికి అంటే ప్రస్తుతం ఎర్త్ కాబట్టి ఎర్త్ అని చెప్పుకుంటున్నాం. దీనికి ఈ 7 ప్లానెట్స్ లో ఉన్నటువంటి మిగిలిన వాటిలో కొన్నిటికి
సేమ్ గుణాలుగా కొందరు ఉంటున్నారు. 7గురిలో ఒక ఇద్దరు ముగ్గురు ఒకే కుటుంబం నుంచి ఉంటున్నారండి, లేదా ఒకే ఊరు నుంచి ఉంటున్నారు. అప్పుడు వాళ్ళ ముగ్గురు ఒక గ్రూప్గా అవుతారు, లేదా వాళ్ళ నలుగురు ఒక గ్రూప్గా అవుతారు కదా మొత్తం ఉన్నటువంటి 7గురిలో. అలా చెప్తున్నారు అన్నమాట. The whole matter is psychic and based on the unity of the anima mundi. It is అంటే ఒకే ఊరు నుంచి వీళ్ళు ముగ్గురు వచ్చారు ఈ కాలేజీలో చదువుకోవడానికి అన్నమాట. అప్పుడు క్లాస్ వాళ్ళ ముగ్గురు ఒకటిగా, వాళ్ళ ముగ్గురు లింకప్ గా ఉంటుంటారు. వేరే వేరే క్లాసెస్ లో ఉన్న వాళ్ళు ముగ్గురు, బట్ ఆ కాలేజీలో చదువుతున్నందుకు వాళ్ళ ముగ్గురు ఒక గ్రూప్ గా వాళ్ళు ఉంటుంటారు. అది ఇక్కడ చెప్తున్నారు. It is only possible at those periods when two heavenly men are mutually finding each other under the law of attraction and thus swinging into a magnetic radius of each other. ఒక టూ హెవెన్లీ మెన్ ఈ రకంగా లింక్ అప్ అవడం, దాన్ని ఏమన్నారంటే మ్యూచువల్ లా ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట. దాని చేత ఒక ఇద్దరు కలుస్తూ ఉంటారు. ఆ రకంగా టూ హెవెన్లీ మెన్ ఆర్ మ్యూచువల్లీ ఫైండింగ్ ఈచ్ అదర్ అండర్ ది లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ దస్ స్వింగింగ్ ఇంటు ద మ్యాగ్నెటిక్ రేడియస్ ఆఫ్ ఈచ్ అదర్. వీళ్ళిద్దరు ఒక మ్యాగ్నెటిక్ రేడియస్ ఆఫ్ ఈచ్ అదర్ గా వీళ్ళు పనిచేస్తున్నారు. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఇస్ త్రూ ఏ కాన్షియస్ ప్యాసేజ్ ఆఫ్ ది ఇనిషియేట్స్ త్రూ ఇనిషియేషన్ ఫ్రమ్ వన్ స్కీమ్ టు అనదర్. ఒక స్కీమ్ లో నుంచి ఇదంతా ఇంకొక స్కీమ్ లోకి ఎవాల్వ్ అవడం, దీన్ని ఏమన్నారంటే ఇనిషియేషన్ అన్నారు. త్రూ ఏ కాన్షియస్ ప్యాసేజ్ ఆఫ్ ది ఇనిషియేట్, వీడు ఒక కాన్షియస్ జర్నీ అన్నారు. వీడు ఇలా వాడు ఎన్నో స్థితులు దాటుకుంటూ ఇప్పుడు ఈ స్కీమ్ నుంచి నెక్స్ట్ స్కీమ్కి వెళ్తుంది ఈ సోలార్ సిస్టమ్. దిస్ ఈస్ frequently done and hints of it have been given by different writers and thinkers, though several have confused the globes of their own chain with the scheme of the same number. దీని గురించి అంతా ఇచ్చారు, కానీ ద గ్లోబ్ కి ఉన్న స్కీమ్ కి ఈ నెంబర్స్ కరెక్ట్ గా ఐడెంటిఫై చేయగలగడం అంటే దాంట్లో కొందరు పొరపాటు పడ్డారు. ఆర్ హ్యావ్ మిస్టేక్ ఇన్ అనదర్ చైన్ విత్ ఇన్ ద స్కీమ్ ఫర్ అనదర్ స్కీమ్. సో ఇది ఒక ప్లేన్ ఆఫ్ లివింగ్ నుంచి ఇంకొక ప్లేన్ ఆఫ్ లివింగ్ లోకి స్కీమ్ అనేటువంటిది ఎవాల్వ్ అవడం ఉంటుంది. అప్పుడు ప్రస్తుతం అనేటువంటి ఫోర్త్ స్కీమ్ అన్నారు, ఇంకొక ప్లేన్ ఆఫ్ లివింగ్ లోకి ఇది ఎవాల్వ్ అయ్యి దాన్ని ఫిఫ్త్ స్కీమ్ అంటారు. అయితే దీంట్లో జరిగినటువంటిది ఏంటంటే ఈ స్కీమ్ కినను ఈ చైన్స్ గా ఉన్నటువంటి గ్లోబ్స్ వీటిల్లో కొంత అర్థం చేసుకోవడంలో కొంత ఇబ్బందులు పాలయ్యారు కొందరు అని చెప్తున్నారు ఆయన. ఫోర్త్ పాయింట్ ఇస్ ద ఫోర్త్ మెథడ్ ఆఫ్ ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ ద బ్రింగింగ్ ఆఫ్ ద లైఫ్ యూనిట్స్ under the focal power of a lord of a ray can be brought about through knowledge of certain mantras and formulae. So fourth method of transference, ఈ ట్రాన్స్ఫరెన్స్ అంటే దీనిలో నుంచి అప్లిఫ్ట్ అవ్వబడటం అంటే దానికి ఇది కొందరు ఇబ్బంది అంటే కొందరు కరెక్ట్ గా తెలుసుకోలేకపోయారని చెప్పారు. ఇప్పుడు ఏంటంటే కొన్ని మంత్రములు అనేటువంటి ఉచ్చారణ చేయడం చేత మనం ఒక హయ్యర్ ప్లేన్ లోకి ఇది ఎవాల్వ్ అవ్వడం అనేది ఉంటుంది తెలుసుకుంటే విషయం. Formulae. On this, we may not enlarge as these mantrams are esoteric. ఆ మంత్రములు ఆ వివరములు అనేటువంటి అంటే మంత్రములకి చాలా ప్రభావం, చాలా తక్కువగా తెలుసు దాని యొక్క ప్రభావం జీవులకి. బట్ మంత్రోచ్చారణలో అందు గురించి మహానుభావులు వాళ్ళు ఎప్పుడు కూడా తపస్సు చేసుకుంటూ ఉంటారని రాస్తారు వాళ్ళు. ఎందుకంటే కొన్ని మంత్రములు అనేటువంటి అలా ఉచ్చారణ అనేటువంటి చేస్తూ ఉండటం చేత మొత్తం సౌరమండలమునకే ఎంతో మేలు జరుగుతుంటుంది. దాని చేత వాడి ఇండివిజువల్ ఫ్యామిలీ కాదు, లేదా వాడి ఓన్ ఊరికి సంబంధించినది కాదు, వాళ్ళ ఓన్ కింగ్డమ్ కి సంబంధించినది కాదు, మొత్తం అన్నిటికీ సంబంధించినటువంటి మంత్రములు కొన్ని ఉంటాయి. అందుగురించి ఎప్పుడు ఆ మంత్రోచ్చారణ అనేటువంటి చేయడం చేత చోట్ల ఎనర్జీస్ అన్ని కూడా ఛానల్ అయిపోయి మొత్తం సోలార్ సిస్టమ్ ఇదంతా కూడా అప్లిఫ్ట్ అయిపోగలిగేటువంటి పవిత్రమైనటువంటి మంత్రములు ఉంటాయి. ఆ మంత్రాలని వాళ్ళు చాలా రహస్యములుగా ఉంచుతారు. ఎందుచేత రహస్యములుగా ఉంచుతారంటే వాటి యొక్క ప్రభావం అంత గొప్పది. మొత్తం సౌరమండలాన్నే సృష్టించేయగలదు, మొత్తం సౌరమండలాన్నే అది అప్లిఫ్ట్ చేసేయగలదు, అంటే తీసేయగలదు కూడా. అంత పవిత్రమైనటువంటి మంత్రాలని జాగ్రత్తగా వాటిని ఉచ్చారణ అనేటువంటిది చేసుకుంటూ ఉండాలి. దాని యొక్క విలువలు తెలిసినటువంటి వాడికి మాత్రమే ఆ మంత్రములు తెలియబడతాయి. దాని యొక్క విలువలు తెలియనటువంటి వాడికి ఆ మంత్రములు ఇస్తే వాడు ఆ పనిని పాడి చేసిన వాడు అవుతారు. కాబట్టి ఆ వివరములు ఇక్కడ ఇవ్వబడట్లేదు అని చెప్తున్నారు. The planet logos of this scheme is called the first Kumara. సో ప్రస్తుతం ఉన్నటువంటి దానికి ఈ ప్లానెట్ లోగోస్ గా పనిచేస్తున్నటువంటి ఆయన ఉన్నారంటే ఫస్ట్ కుమార. కుమారుల వీళ్ళు 5గురుగా చెప్పారు, అందులో ఈయన ఫస్ట్ కుమార అన్నారు. ది వన్ ఇనిషియేటర్ అండ్ ది స్టేట్మెంట్ ఈజ్ మేడ్ దట్
he came to this planet from Venus. In first Kumara అన్నారు. అంటే ది వన్ ఇనిషియేటర్, మొత్తం ఈ భూమి మీద ఉన్న వీళ్ళందరినీ కూడా ఇనిషియేట్ చేయడానికి, వీళ్ళందరినీ కూడా అప్లిఫ్ట్ చేయడం అనేటువంటిది ఆయన కార్యక్రమం. ఈయన ఎక్కడి నుంచి వచ్చారంటే వీనస్ ప్లానెట్ మీద నుంచి మన భూమి మీదకి దిగి వచ్చారు చెప్తున్నారు. Venus being the Earth's primary, this needs elucidation that convey a few hints as to the truth. The fact is one of the most mysterious in the development of our scheme, and in it lies hidden the secret of this world's cycle. It is not easy to convey the truth in words, but seem to wail and block. సో ఇవన్నీ కూడా వాటి యొక్క వివరములు, ఇవి ఎలా జరిగింది ఏమిటనేటువంటి అంత చెప్పబడేటువంటి విషయములు కాదు, అవి ఆ స్థితుల్లో జరిగినటువంటి హయ్యర్ కార్యక్రమం. అంటే భూమి మీదకి వన్ ఇనిషియేటర్ వీనస్ నుంచి దిగి వచ్చారు. ఏంటిది నిజమైన, ఇది ఎట్లా అంటే అది మన ఒక లాజిక్ అందేటువంటి విషయములు కాదండి. మీరు సాధన చేత ఆ స్థితులకు మీరు చేరుకోగలుగుతుంటే అప్పుడు ఒక్కొక్క పరం మనలో అలా విచ్చుకుంటూ ఉంటే ఈ స్కీమ్స్ వీటితోటి మనం అనుసంధానం చెందినప్పుడు అప్పుడు వాటి యొక్క రహస్యాలు మనకు తెలుస్తాయి. ఇందు గురించి అలా మనం తెలుసుకోవడానికి మనం చక్కగా రోజు ధ్యానం అనేటువంటి చేసుకుంటుందని చెప్పి జరుగుతుంది. Perhaps a hint may be given in pointing out that there is an analogy between the coming in of the ego in full sway and its taking hold of at certain periods in the life of the human being. At 7 years, we are told the ego takes hold, and again at adolescence at 21, that hold may be made still firmer. అన్నారు ఈగో అంటుంటది ఫస్ట్ 7 years లో అది ఒక ఇది నాది అంటుంటది వాడికి తెలియబడడానికి 7 ఏళ్ళు పడుతుంది. అప్పటిదాకా వాడు సపరేట్ బీయింగ్ గా వాడు వర్తించడు. భూమి మీద పుట్టినటువంటి వాడు 7 ఏళ్ల దాకా కూడా వాడు తన తల్లి యొక్క లింకప్ లో వాడు ఉంటూ ఉంటాడు. జీవుడు భూమి మీద పుట్టినటువంటి వాడు 7 ఏళ్ల దాకా వాడు తల్లి యొక్క లింకప్ లో వాడు ఉంటుంటాడు. వాడు సపరేట్ గా వాడికి జీవించడం అనేటువంటి వాడికి తెలియదు. అంటే 7 అనేది ఒక గ్రేట్ సైకిల్. దీన్ని ఇది జరిగేటికి వాడు 700 దగ్గరకు వాడికి ఒక ఇనిషియేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇనిషియేషన్ విల్ బి అట్ ద ఏజ్ ఆఫ్ 21. అప్పుడు వాడు ఏమవుతాడంటే వాడు నేను నా కార్యక్రమం ఇది, నేను ఈ భూమి మీదకి ఈ కారణం ఇదంతా కూడా వాడు నేను నా ఫ్యామిలీ వాడు వాడి ఓన్ ఒక ఇది ఐడెంటిటీ అంటే క్రియేట్ అయ్యేది 21. 14 దగ్గర వాడికి ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది. 7 దగ్గర ఒక వాడు నేను సపరేట్ అంటే క్రియేట్ అవుతుంది. 21 దగ్గర వాడు నేను ఒక దీని మీద భూమి మీదకి వచ్చాను, నేను నా కార్యక్రమం ఇది, నా లైఫ్ ఇది, నేను నా లైఫ్ నేను అంటే వాడికి ఏర్పడుతున్నాడు. అది దట్ ఈస్ ది సెకండ్ పార్ట్. అందు గురించి అన్నారు అక్కడ 21 స్టిల్ ఫర్మ్. అది అగైన్ యాజ్ లైఫ్స్ ఆర్ పాస్డ్ ద ఈగో ఇన్ కనెక్షన్ విత్ ద హ్యూమన్ బీయింగ్ grips its vehicles and so sways them to his purpose with more effect and fullness. అప్పుడు ఏమవుతుందంటే ఈగోకి పూర్తిగా 21 వచ్చాడు కదా, ఒక ఫర్మ్ గ్రిప్ అనుకుంటూ వస్తుంది తను తీసుకుంటున్నట్టు దేహం మీద. అది దాని యొక్క కార్యక్రమం అన్నట్టు చేసుకోవడానికి ఈ దేహం అనేటువంటిది పరిపూర్ణంగా వాడుకోబడటం అనేది జరుగుతుంది. ఈ వాడుకోబడటంలో జీవుడికి నేను ఈ ఈగోగా ఉంటున్నటువంటి వాడికి ఒక లింకప్ అంటే చక్కగా ఏర్పడుతుంది. వీడు అందు గురించి 7 ఏళ్ళకి కల్లా గురువు దగ్గర పంపించడం అనేటువంటిది ఒక మనకి పెద్దలు మనకి ఇచ్చినటువంటి ఒక సాంప్రదాయం. 7 ఏళ్లకు వచ్చేటికి వీడు తల్లి నుంచి వీడు వేరుగా వస్తాడు. అప్పుడు వీడిని ఉపదేశానికి వీడు గురువు దగ్గరికి వెళ్ళడం. ఈ 7 నుంచి 21 దాకా వీడు శిక్షణ అనేటువంటిది గురువు దగ్గర జరగడం. ఇప్పుడు 21 ఏళ్ళకి వీడు వాడి యొక్క కార్యక్రమం అంటే చక్కగా బోధపడటం. వాడు ఆ కార్యక్రమంలో వాడు చక్కగా విచ్చుకుని వాడు ఈగోగా ఉంటున్నటువంటి యొక్క ఇది వాడికి చక్కగా ఈ దేహం అనేటువంటి దేనికి తీసుకోవడం ఇదంతా వాడికి తెలియబడటం. దాని విధంగా వాడి యొక్క పరిపూర్ణమైనటువంటి జీవితం గడపడం అనేటువంటిది జీవుడికి ఇవ్వబడినటువంటి సాధన. Again, as lives are processed, the same procedure can be seen in relation to the heavenly man and his body of manifestation, a scheme. దాన్ని ఏమన్నారంటే ఒక స్కీమ్. ఇది జరగడాన్ని ఒక స్కీమ్ గా చెప్పారు. అంటే ఒక పరిపూర్ణత అంటాడు. వీడు 21 వచ్చేది ఒక పరిపూర్ణత అంటే వస్తుంది. దీన్ని ఒక స్కీమ్ గా చెప్పారు. దీని ఒక ఇట్ మస్ట్ బి రిమెంబర్డ్ దట్ ఎవ్రీ స్కీమ్ హ్యాస్ 7 chains. ప్రతి స్కీమ్ లోనూ there are 7 chains. అంటే స్కూల్లో చేరుట అంటే ఒకటి, చేరడానికి ముందు ఒకటి, చేరిన తర్వాత అందులో 7 తరగతులు ఉన్నాయంటే ఈ 7 chains అన్నారు. ఈ చైన్ హ్యాస్ 7 globes. ప్రతి క్లాస్ 7 క్లాసులు ఉన్నాయి. ప్రతి క్లాస్లోనూ 7 టీచర్లు వాడికి పాఠాలు బోధించే వాళ్ళతో ఉన్నారు. ఒక క్లాస్కి ఒకటే టీచర్ కాదు కదా,
వాడికి సోషల్ చెప్పేవాడు ఒకడు, సైన్స్ చెప్పేవాడు ఒకడు, తెలుగు చెప్పేవాడు, ఇలా 7 టీచర్లు ఒక్కొక్క క్లాస్లో. అలా 7 తరగతులు ఉన్నాయి. 7 తరగతులు 7 టీచర్లు, దాన్ని ఏమన్నారు 7 గ్లోబ్స్ అన్నారు. వీడు పొందాల్సినటువంటిది 7 చైన్స్ అన్నారు. సో ఆ 7 ఈ 7 మొత్తం 49, 49 గ్లోబ్స్ అయ్యారు దానికి. అంటే 49 టీచర్స్. వీడు ఈ స్థితుల నుంచి ఆ స్థితికి వెళ్ళడానికి 49 టీచర్స్గా మీరు అనుకోండి. ఒక పిల్లవాడు 7వ తరగతి నుంచి ఈ స్థితికి వెళ్ళడానికి 49 globes. That each globe is again in turn occupied by the life of the logos during what we call 7 rounds. ఈచ్ గ్లోబ్ కింద వాడు ఈ రకంగా జరుగుతుంది. దీనిలో వాడి ఓన్ రౌండ్స్ అనేటువంటిది ఉంది. అంటే ఆ పిల్లవాడు వాడి యొక్క ఫ్యామిలీ, వాడి యొక్క ఇవన్నీ కూడా కొన్ని వర్తిస్తాయి కదా. సో దాన్ని 7 రౌండ్స్గా చెప్పారు. ఆ గ్లోబ్గా ఉంటున్నటువంటిది దానిలో కూడా 7 పొరలు అనేటువంటివి ఉన్నాయి. అంటే వాడికి పొద్దున్న లేస్తే రాత్రి వరకు వాడికి ఒక 7 కార్యక్రమాలుగా ఉంటాయి అనుకోండి. అందులో ఒక కార్యక్రమం ఇది అనుకోండి. అలా 7 పొరలుగా ఉంటుంది. లేదా వాడి అండర్స్టాండింగ్ విల్ బి ఇన్ 7 planes. వాడు మొత్తం స్టూడెంట్స్ని వాడి యొక్క గ్రేడింగ్స్ అన్నట్టు ఏ గ్రేడ్, బి గ్రేడ్ అని ఇస్తారు కదా, వాటిని ఒక 7 గ్రేడ్స్గా మీరు అర్థం చేసుకోవచ్చు. సో A to G ఇన్ని గ్రేడ్స్గా ఉన్నారు స్టూడెంట్స్. సో ఏ గ్రేడ్ అంటే వాటిలో అన్ని పొరలు చక్కగా విచ్చుకుని వాడు వర్తిస్తున్నాడు. బి గ్రేడ్ అంటే వాటిలో 6 పొరలే విచ్చుకున్నాయి. ఇలా ఒక్కొక్క పొర విచ్చుకోవడం అనేటువంటి స్టూడెంట్కి ఇండివిజువల్గా ఎలా అయితే పనిచేస్తుంటుందో అలా వాటిని 7 rounds అన్నారు వాటిని. సో 21 into 7 అలా మొత్తం. అగైన్ ఇన్ టర్న్ occupied by the life of the logos during what we call 7 rounds, making literally 343 incarnations. సో మొత్తం దీని ఏమన్నంటే 343 incarnations గా చెప్పారు. అది మొత్తం అత్యతిష్ట దశాంగుళం. మొత్తం 3 + 4 + 3 కలిపి 10 అన్నారు. అప్పుడు వీడు ఒక పరిపూర్ణ పురుషుడు అవుతారు. వాడిని ఏమన్నారట, ఆ పురుషుడు మనం విరాట్ అన్నాడు. వాడిని అప్పుడు విరాట్ పురుషుడు అన్నాడు. వాడు ఎప్పుడైతే వీటన్నిటిలోనూ వీడు అప్లిఫ్ట్ అవుతాడో అప్పుడు వీడును వాడుగా ఉన్నటువంటి వీళ్ళిద్దరూ ఒకటే. దాన్ని విరాట్ అన్నారు. విరాట్ హ్యాస్ 10 digits అన్నారు. అంటే ఇదే 10, 343 incarnations ఇదంతా కూడా. Our fresh impulses to manifest. We must add to these major manifestations such lesser ones as those named by the root races and sub-races, also branch races, and thus we are faced with a complexity that is enough to stagger the average student. దీనికి ఇంకొంచెం 7 ఇదిగా డివైడ్ చేశారు కదా. 7గా డివైడ్ అయినటువంటి స్టూడెంట్స్ వాళ్ళు పేరెంట్స్ని 7గా అర్థం చేసుకోండి మీరు. అంటే 7 గ్రేడ్స్గా వచ్చినటువంటి స్టూడెంట్స్ అంటే వాడు ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా ఇలా చెప్పుకున్నాం మనం. అంటే వాడి యొక్క అండర్స్టాండింగ్ క్యాపబిలిటీస్ ఒక లెసన్ చెప్పాం. వాడి అండర్స్టాండింగ్ క్యాపబిలిటీస్ని 7గా డివైడ్ చేసాం. 7గా డివైడ్ చేయడానికి ఇంకొంచెం మనం లోతుగా వెళితే వాళ్ళ యొక్క పేరెంట్స్ ఎటువంటి వాళ్ళు అనేది చూడండి. ఒకటి పేరెంట్స్కి వాళ్ళు చాలా జ్ఞానవంతులు, అలా ఉంటున్నటువంటి వాడికి ఇంకా కాస్త తొందరగా అర్థమవుతుంది. ఇలా మీరు రూట్ రేసెస్గా వచ్చినటువంటి వాడు అంటే వాడి యొక్క బీజం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు వాడు, అది కూడా మీరు యాడ్ చేసుకుంటే అప్పుడు మీకు దీని యొక్క పరిపూర్ణ అయినటువంటి విషయం చక్కగా మీకు అర్థమవుతుంది. ఈ భూమి మీద ఏర్పడుతున్నటువంటి వాళ్ళని ఈ రూట్ రేసెస్గా ఉంటున్నటువంటి వాడు మొత్తం 7 రూట్ రేసెస్ దాంట్లో ఉంటున్నటువంటి వాళ్ళు, దాంట్లో పుట్టినటువంటి వాడికి 7 పొరలు, 7 పొరలుగా ఉంటున్నటువంటి వాడు ఎంటర్ అయినటువంటి క్లాస్లో 7 క్లాసులు, వాడికి 7 క్లాసులు, ఒక్కొక్క క్లాస్లోనే 7 పొరలు, 7 టీచర్లు, మొత్తం 7 7 7. ఇది విషయం చక్కగా అర్థం చేసుకోగలిగితే విషయం చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. The planetary wheel of life turns on its lesser scale the wheel of life of the little pilgrim we call man. As it turns, it sweeps the life of the evolving planet logos into ever new forms and experience until the fire of spirit burns up all lesser fires. అయితే వీడు మ్యాన్గా ఉంటున్నటువంటి వీడు ఒక్కొక్క పొర ఇలా విచ్చుకుంటూ వీడు స్పిరిట్ అనేటువంటి దానికి వెళ్ళేడికి మొత్తం వీడిలో ఉన్నటువంటి అన్ని అగ్నులు స్పిరిట్ లాగా అయిపోయాడికి స్పిరిట్లోకి లింకప్ అయిపోవడం. అప్పుడు ఒకే ఒక్క వెలుగు వీడి అంతా కూడా నిలబడటం అంటే భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకే ఒక్క వెలుగులో భాగంగా అయిపోవడం అనేటువంటి జరుగుతుంది. దాన్నే ఈశ్వర తత్వముగా మనం తెలుసుకోవచ్చు. స్పిరిట్ అంటే ఆ ఈశ్వర తత్వంలోకి మన అందరం కూడా వెళ్ళిపోతుండాలి. ఆ తత్వంలోకి అందరం కూడా చక్కగా విచ్చుకుంటుంటే ఇటు వీడి యొక్క ఇండివిజువాలిటీ అన్నట్టు ఒక్కొక్క పొరలా విచ్చుకుంటే ఈ 3 అగ్నుల్లో వీడు ఉంటున్నటువంటి ఇవన్నీ కూడా ఒకే ఒక అగ్నిలో ఇవన్నీ చేస్తాం.
ఆ ఒకే ఒక అగ్నిగా చేరుటనే ఈశ్వరతత్వము అని. దాన్నే మనకి ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి సాధనం. As earlier pointed out, each heavenly man is linked with one of his brothers under the law of mutual attraction, which manifests so degradingly as yet upon the physical plane through the life of the human unit, imprisoned in physical form. ఇది హెవెన్లీ మెన్ గా ఉన్నటువంటి వాడికి తన యొక్క మిగిలిన హెవెన్లీ మెన్ వాళ్ళతో ఒక లింకప్ అంటుంది. ఈ లింకప్ చేత హ్యూమన్ ఫామ్ గా ఉంటున్నటువంటి వాడు కొన్నిటికి బద్ధుడై ఉంటున్నాడు, లేదా కొన్ని వీడి మీద ఒక ఇన్ఫ్లుయెన్సెస్ అంటే వీడి మీద పనిచేస్తున్నాయి. వీడిని అప్లిఫ్ట్ చేయడానికి కానీ, వీడు ఒక మార్గంలో వెళ్ళుట కానీ, ఇలా అనేక రకాలైనటువంటివిగా మనం చెప్పుకోవచ్చు ఆ ఇన్ఫ్లుయెన్సెస్. Psychically, the link is of a different nature, and such a link is found between the planet logos of the scheme we call Venus and the logos of our scheme. This psychic interaction has its cyclic ebb and flow as ebbs and flows all life force. సో దీనికి ఈ లింకప్ లో వీనస్ కి మనకు ఒక చక్కటి లింకప్ అనుకుంటుంది. ఈ లింకప్ ఏర్పడడం చేత ఏమవుతుందంటే కనుక ఈ ఫోర్స్ అంటే ఒక అమృతమైనటువంటి ఒక వెలుగు లేదా శక్తి లేదా ధార ఏదైతే ఉందో దాన్నే పాల ధార అంటారు. ఒక అమృతమైనటువంటి శక్తి అలా వర్షిస్తాం అమ్మవారి దగ్గర నుంచి. అది వీనస్ ప్లానెట్ గా చెప్పారు. అయితే అది ఎలా వస్తుంది? ఎనర్జీ ఇస్ నాట్ ఇన్ స్ట్రైట్ లైన్స్ అని చెప్తున్నాం. ఇట్ ఈస్ ఇన్ వేవ్ ఫామ్, ఎబ్ అండ్ ఫ్లో అని అన్నారు. స్ట్రైట్ ఇలా రావట్లేదు, ఇలా వస్తుంది మళ్ళా తగ్గుతుంది, మళ్ళా వస్తుంది మళ్ళా తగ్గుతుంది. వేవ్ ఎలా వస్తుంది? ఇలా లేస్తుంది మళ్ళీ ఇలా తగ్గుతుంది. సో ఇలా అమ్మవారి యొక్క ఎనర్జీస్ ఇలా వస్తుంటాయి మళ్ళా తగ్గుతుంటాయి, మళ్ళీ వస్తుంటాయి మళ్ళా తగ్గుతుంటాయి. సృష్టి యొక్క రహస్యాలు అన్ని కూడా అంతే. ముడుచుకోవడం విచ్చుకోవడం, ముడుచుకోవడం విచ్చుకోవడం, అలా విచ్చుకునే ఉంటే సృష్టి ఉండదు. ఇదన్నమాట జరుగుతుంది సృష్టిలో. సో ఆ రకంగా ebb and flow అని అన్నారు. Ebb and flow all life force. In Lemurian days came a period of close interaction which brought about an incarnation on the physical planet of the logos of our scheme. Okay, physical planet of the logos of our scheme, the head of the hierarchy and the one initiator. In Lemurian days లో అంటే భూమి మీద భూమి అంటే మొత్తం ఈ సౌరమండలంలో ఈ ఫిజికల్ లైఫ్ అన్నటువంటిది స్టార్ట్ అయినప్పుడు విషయంగా చెప్తున్నారు. In Lemurian days came a period of close interaction which brought about an incarnation on the physical planet of the logos of our scheme. అప్పుడు ఆ లెమోరియన్ డేస్ లో ఒక ఫిజికల్ ఫారం అనేటువంటిది ఏర్పడింది. ఈ ప్లానెట్స్ వీటన్నిటికి కూడా అప్పుడు ఫిజికల్ ఫారం అనేటువంటిది లేదు. ఒక ఫిజికల్ ఫారం టు ఏ ప్లానెట్ అనేటువంటిది ఏర్పడింది. టు వన్ ప్లానెట్ అది ఏర్పడింది అన్నమాట. అప్పుడు అది దేని చేత ఏర్పడింది అంటే ఫిజికల్ ప్లాన్, ద హెడ్ ఆఫ్ ది హైరార్కీ అండ్ ద వన్ ఇనిషియేటర్. ఆయన చేత ఇది ఏర్పడింది. ఈ వన్ ఇనిషియేటర్ ఫస్ట్ కుమార్ అని ఎవరైతే అన్నారో ఆయన చేత ఒక ప్లానెట్ కి ఫిజికల్ ఫారం అనేటువంటిది వచ్చింది. ఆ ఫిజికల్ ఫారం గా అంటే 7గురిలో ఒకళ్ళకి డ్రెస్ అనేటువంటిది ఇచ్చారు, ఫిజికల్ డ్రెస్ అనేటువంటిది ఇచ్చారు. ఆ ఫిజికల్ డ్రెస్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళని ఎర్త్ అని పిలిచారు. అలా అర్థం చేసుకోండి. The head of the hierarchy. This could not have been effected had not the planet